హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దేవర అంటే మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి ఎన్టీఆర్, అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటారు అందుకని. అలాంటి ఎన్టీఆర్ చాలా కేర్ తీసుకుని, గ్యాప్ తీసుకుని, త్రిబుల్ ఆర్ తర్వాత కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, బాలీవుడ్ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాలి అనేది మైండ్లో పెట్టుకుని దేవర అనే సినిమాతో రాబోతున్నాడు అనమాట. అంటే దేవర రెండు క్యారెక్టర్లు, దేవర అనే క్యారెక్టర్ ఒకటి, వర అనే క్యారెక్టర్ ఒకటి. బేసిక్గా ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు. బట్ ఈ రెండు కత్తులు లాంటి క్యారెక్టర్లని ఒకే స్క్రిప్ట్లో పెట్టాడు కొరటాల శివ అనమాట. ఆయన దెబ్బతిన్నది ఒకే ఒక సినిమాతో. అంతకుముందు రైటర్గా పనిచేసిన, ఇప్పుడు డైరెక్టర్గా ఆయన చేసిన సినిమాలు చూసినా కూడా ఆయన ఒకే ఒక ఆచార్య అనే ఒక డిజాస్టర్ ఇచ్చాడు. దాంతో ఏంటంటే ఆయన ఎవరిని నమ్మని పరిస్థితి. బట్ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ అంటే అతనిలో ఉన్న పొటెన్షియల్, కొరటాల శివ క్యాపబిలిటీ తెలుసు కాబట్టి ఆ తప్పుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేసి మరి ఈ దేవర అనే ప్రాజెక్ట్తో మన ముందుకు వచ్చారు. అయితే కొరటాల శివ సినిమా నుంచి ఒక ట్రైలర్ వచ్చిందంటే కనుక ఆ ట్రైలర్ని పెద్దగా డీకోడ్ చేసేవి, దీంట్లో తెలియని అంశాలు ఏమేమి ఉన్నాయని ఎత్తుకునే ఈ పనులన్నీ అవసరం లేదు. ఎందుకంటే కొరటాల శివ ఎప్పుడు ట్రైలర్ కట్ చేసినా కూడా సినిమా కథ అంతా కూడా విపులంగా విప్పి చెప్పేస్తాడనమాట. బట్ ఆయన రైటింగ్ స్టైలు, ఆయన డైలాగ్స్, ఆయన తీసే విధానం, మిగతా డెప్త్లోనే సినిమా రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కథను దాచే ప్రయత్నం చేయడు. దేవర ట్రైలర్ చూసినా కూడా మనకు అదే అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని చూస్తే ఏంటంటే ఒక కమర్షియల్ ఫార్మేట్, చాలా అంటే ఒక కమర్షియల్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, ఒక బాహుబలి లాంటి ఫార్మేట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒక కొడుకు, అతని తండ్రికి ఒక అంటే ఫెరోషియస్గా ఉన్న ఒక ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత తండ్రి చనిపోయాడో బతికాడో తెలియదు, తర్వాత ఎత్తుక్కుంటూ వెళ్ళడం అనేది సెకండ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ వరకు ఏంటంటే కొడుకుని ఇంట్రడ్యూస్ చేసి అతని ద్వారా తండ్రి యొక్క జాడ తెలుసుకుంటూ అతని కథని చెప్పే ప్రయత్నమే ఫస్ట్ దేవరలో మనకు కనిపిస్తుంది అనమాట. సో పార్ట్ 1 మీద ఉన్న అంచనాలు ఇప్పటి వరకు ఒక రకంగా ఉంటే కనుక ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు డబుల్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ అంటే ఇంతవరకు ఆయన టెంపర్ దగ్గర నుంచి కూడా సినిమాలు ఎంచుకునే తీరు మారింది. ఒకప్పుడు ఒక సింహాద్రి, ఒక ఆది, అంటే కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కూడా ఒక సాంబా లాంటి సినిమాలు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అవుట్ అండ్ అవుట్ మాస్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమాలు అనమాట. అందుకే మ్యాన్ ఆఫ్ మాసెస్ అయ్యాడు ఎన్టీఆర్. సో మళ్ళీ ఆయన చాలా కాలం తర్వాత ఈ దేవరతో తన ప్రభంజనం ఏంటనే తెలియజేయడానికి వస్తున్నాడు కాబట్టి సో మొత్తం అంతా కూడా అంటే ఏదైతే కోరుకుంటున్నారు ఫ్యాన్స్, ఎలా అయితే చూడాలనుకుంటున్నారు, దాంతోపాటు కథ. ఎందుకంటే అంటే వేరే పేర్లు మారచ్చు, ఫేస్ తీర్లు ఇవన్నీ ఏదైనా మారచ్చు, కానీ బట్ యూనివర్సల్గా ఉండే ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఎమోషన్ అనమాట. ఎమోషన్ అనేది ఎక్కడైనా ఒకటే. సో ఆల్రెడీ త్రిబుల్ ఆర్తో మార్కెట్ అనేది జూనియర్ ఎన్టీఆర్కి ఏర్పడింది. అది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ లాగా చూసుకుంటే కనుక బాలీవుడ్లో ఆల్రెడీ వార్ చేస్తున్నాడు. బట్ ఈ సినిమా ఎన్టీఆర్ స్టామినా ఎంత, ఎన్టీఆర్ క్యాపబిలిటీ ఏంటి, బాలీవుడ్లో ఎలాంటి స్టార్డమ్ తీసుకురాబోతుందనే దానికి మెయిన్ ఎలిమెంట్ అనమాట. అందుకని చెప్పి ఎంత లేట్ అయినా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకురావాలని ట్రై చేశారు, అలాగే తీసుకొచ్చారు. ట్రైలర్ చూస్తే అదే హింట్స్ వస్తున్నాయి అనమాట. అయితే ట్రైలర్లో కొన్ని షార్ట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా బేసిక్ ఏంటంటే మిగతా ఒక మనిషి ఇప్పుడు అంటే మామూలుగా నార్మల్గా నేల మీద నడుస్తున్నప్పుడు, లేదంటే ఇంకా వేరేగా ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల ఎలివేషన్లు ఇవ్వచ్చు, గుర్రాల మీద కానీ లేదా పైనుంచి దూకినట్టు ఇలా రకరకాల ఎలివేషన్లు చూసాం. బట్ సముద్రం బ్యాక్డ్రాప్లోనే ఒక 70-80% సినిమా ఉన్నప్పుడు అతనికి ఎలాంటి ఎలివేషన్లు ఇవ్వాలనే దానికి కొరటాల చేసిన ఒక 2 షార్ట్స్ అయితే దాంట్లో ఒకటి అంటే సొరచాపలో నుంచి ఎన్టీఆర్ వచ్చినట్టు చూపించడం కానీ, లేదంటే లాస్ట్లో సొరచాప పైనుంచి ఎన్టీఆర్ రావడం కానీ ఒక కొరడా లాంటిది పట్టుకుని, ఇలాంటి షార్ట్స్ ఏంటంటే ఫస్ట్ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. మొత్తం టోటల్గా ఒక విజువల్గా మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదా ఇలాంటి ఎలివేషన్స్ కానీ ఇండియన్ సినిమాకి, దట్టు తెలుగు ఆడియన్స్కి అయితే మాత్రం, అలాగే ఇండియన్ ఆడియన్స్కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తాయి. వేరే ఫారెన్ సినిమాస్లో కొన్నిట్లో చూసి ఉండొచ్చు, కానీ బట్ తెలుగు పరంగా మాత్రం, తెలుగు నేటివిటీ పరంగా ఒక మాస్ సినిమాలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది మాత్రం చాలా అరుదనమాట. సో అలాగే జాన్వీ కపూర్కి ఏంటంటే జనరల్గా మామూలుగా నార్మల్ సినిమాలు ఎలా ఉంటుందంటే ఒక 2 ఎక్స్పోజింగ్ సాంగ్స్, ఒక 2 సీన్స్ అలాగే ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే ఆమెకు కూడా ఒక చిన్న ఇంపార్టెన్సీ ఉన్న క్యారెక్టర్. ఎందుకంటే కొరటాల సినిమాలు ఇంతకుముందు మన సినిమాలు చూసుకున్నా కూడా శ్రీమంతుడు లాంటి సినిమాల్లో కూడా హీరోయిన్ క్యారెక్టర్తోనే డ్రైవ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా హీరోయిన్ క్యారెక్టర్తో త్రూ ఒక డ్రైవ్ అనేది ఇప్పిస్తున్నారు. ఎందుకంటే పిరికిగా ఉన్న ఈ వర అనే వ్యక్తి దేవర అనే వ్యక్తిని తెలుసుకోవడానికి, కలుసుకోవడానికి కావాల్సిన ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ చుట్టూ రాబోతున్నాయి అనేది మనకి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే దేవర చరిత్ర అనేది మొదలు పెడితే కనుక అంటే రక్తం ఎరిపెక్కిన సముద్రంలో ఉన్న నీళ్లు మొత్తం రక్తంతో ఎరిపెక్కిచ్చే అంత రేంజ్ వైలెన్స్ అంటే కనుక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్లో అని చెప్పింది అది లాస్ట్ 40 minutes స్టన్నింగ్గా ఉంటుందని చెప్పి. సో ఇంతకుముందు బాహుబలి అనే సినిమాని ఊరినే ప్రస్తావించలేదు. దాంట్లో కూడా ఎంత ఉన్నా కూడా ఫస్ట్ నుంచి ఆ విజువల్ వంటర్ అదంతా కనిపించినా కూడా లాస్ట్ 40 minutes లాస్ట్లో ఉన్న ఒక్క మాట సెకండ్ పార్ట్ మొత్తం మీద హైప్ని తీసుకొని రావడం అనేది జరిగింది. అందుకే ఫస్ట్ పార్ట్ ఒక 500 కోట్లు కలెక్ట్ చేస్తే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి 1700 కోట్లు దగ్గర కలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇదంతా ఉంది కాబట్టి ఏంటంటే దేవర కూడా అదే ఫుట్ స్టెప్స్ని ఫాలో అవుతూ
ఒక యూనివర్సల్గా అంటే ఎన్టీఆర్కి సోలోగా ఒక యూనివర్సల్ హీరో అప్పీల్ తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఆ ప్రయత్నంలో చాలా వరకు టీం సక్సెస్ అయ్యారని చెప్పి ట్రైలర్తో మనకు అర్థమవుతుంది అనమాట. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మాత్రం అనిరుద్ధ్ మ్యూజిక్ని అంటే ఫస్ట్ నుంచి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఒక సినిమాకి సోల్ని ఎలా పట్టుకోవాలి, సోల్తో మ్యూజిక్ ఎలా ఇవ్వాలనే దాంట్లో అనిరుద్ధ్ చాలా ఎక్స్పర్ట్ అనమాట. జైలర్ మ్యూజిక్ చూసుకుంటే లౌడర్గా ఉంటుంది, ఇంకొక మ్యూజిక్ తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. అంటే ఏ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలనే దాంట్లో మాస్టరీ అతను. సో కాబట్టి తనకేంటంటే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఒక టోన్ ఆఫ్ మ్యూజిక్ అలవాటు చేసి జనాలను అలా తీసుకురావాలనేది అతని ప్రయత్నం అని చెప్పి ట్రైలర్ చూసిన తర్వాత కూడా అర్థమవుతుంది. బేసిక్గా ట్రైలర్లో ఏంటంటే హీరో రాగానే ఒక గూస్ బంప్స్ మ్యూజిక్లు అవి వేసేసి ఎలివేషన్స్ ఇస్తారు. బట్ కాకపోతే ఏంటంటే కథకు తగ్గట్టుగానే వెళ్ళాడు తప్ప ఎక్కడ కూడా ఓవర్ ద బోర్డు కానీ లేదంటే వేరే విధంగా కూడా వెళ్ళలేదు. దర్శకుడు ఆలోచనలు తగ్గట్టుగా చేశారు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అంటే రత్నవేలు ఫోటోగ్రఫీ కానీ అలాగే సబు సిరిల్ ఆర్ట్ వర్క్ కానీ అదంతా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే ఓల్డ్ సినిమాని మ్యాచ్ చేయాలంటే ఎలాంటి అంశాలు ఉండాలి, ఎందుకు ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఎలాంటి సినిమాలకి ఏంటంటే సెటప్ అనమాట. అంటే సీజీ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ దీంట్లో సీజీ వర్క్ చూస్తుంటే అంతా న్యాచురల్గానే ఉంది కానీ ఎక్కడా కూడా అంటే ఇబ్బెట్టుగా ఉన్నట్టు లేదంటే ఏదో విజువల్స్ తెచ్చి అతికిచ్చినట్టు అలా అయితే మాత్రం లేదు. సో మరి ఇక దేవర ఫేట్ మొత్తం కూడా ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. అలాగే మిగతా విషయాలు ఏవేవైతే సినిమాకి అవసరమో ఆ అన్ని విషయాలు కూడా పకడ్బందీగా కుదిరినాయి. ఇంకా ఫైనల్గా దేవర ఫేట్ ఆధారపడింది ఏంటంటే డెప్త్ ఆఫ్ ద స్టోరీ అనమాట. అంటే ఫైనల్గా ఎన్ని హంగులు ఉన్నా ఎన్ని ఆర్భాటాలు ఉన్నా ఎన్టీఆర్ ఇంకా చెప్పేదే ఉంది. ఆయన డ్యాన్సులు కానీ లేదంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ చించేస్తుంది. దాని గురించి కూడా మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఫైనల్గా ఏంటంటే కొరటాల ఎంత డెప్త్లో ఈ ఫస్ట్ పార్ట్ని ప్రజెంట్ చేశాడనే దాని మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా ఇది దేవర నామ సంవత్సరం అని చెప్పేశాడు. అంటే ఒక డైరెక్టర్ ఆల్రెడీ అంత పెద్ద స్టేజ్ మీద అలా చెప్పగలిగాడంటే ఆయనకి స్టోరీ గురించి తెలిసి ఉండాలి, స్టోరీని అంచనా వేయగలడు కాబట్టి ఆ మాట అని ఉంటాడు. సో ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ కనపడినా కూడా ఏ వేదిక మీద అయినా కూడా ఈసారి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలాగానే ఉంటుంది అంటున్నారు కాబట్టి సినిమా. సో ఇంతమంది చెప్పిన మాటలు నిజమవడానికి మరి ఎన్నో రోజులు లేదు, జస్ట్ ఒక 2 వీక్స్ అంటే 27వ తారీఖున దేవర రిలీజ్ కాబోతుంది కాబట్టి చాలా తక్కువ టైమే ఉంది. సో అప్పటి వరకు ఈ ఎగ్జైట్మెంట్ అలాగే కంటిన్యూ చేయాలి. ఇంకా ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేలా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సినిమా కూడా అలాగే ఉండాలని చెప్పి. అంటే ఇప్పుడు వరకు మనం కొన్ని సినిమాల గురించి చెప్పుకుంటాం, ఒక బాహుబలి, ఒక 666, అంటే మన దగ్గర నుంచి అంటే సౌత్ నుంచి వెళ్ళిన చూసుకుంటే కనుక ఒక కేజీఎఫ్, ఒక కాంతార ఇలా మాట్లాడుతున్నాం కదా. సో వాటి వరుసలోనే దేవర కూడా నిలవాలని చెప్పి. సో ఇప్పటికే ఆల్రెడీ తెలుగు సినిమాకి రెడ్ కార్పెట్ వేస్తుంది బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ, చివరికి ఆస్కార్ వరకు వెళ్ళాం కాబట్టి. సో ఈ సినిమా ఆ రేంజ్ని మరింత ఎక్స్పాండ్ చేయాలని చెప్పి, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎప్పటి నుంచి, ఎందుకంటే ఆయనే యంగ్ టైగర్ కాబట్టి టైగర్ ఫ్యాన్స్ ఎంత ఆకలితో ఉన్నారో ఒక మాస్ ఎన్టీఆర్ని చూడాలి, ఫుల్ ప్లెజ్డ్ మాస్ ఎన్టీఆర్ని చూడాలని చెప్పి. సో ఆ కోరిక కూడా త్వరలో తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద దేవరా టీమ్.